ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ఒక మేలైన మైలురాయి భూభారతి ప్రారంభోత్సవం. తెలంగాణ రైతుల ధీమాకు కొత్త ద్వారాలు తెరిచిన వేళ రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సందేశం. నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజునే తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నలకు భూములున్న ఆసాములకు కూడా ఇందిరమ్మ రాజ్యంలో పూర్తి వారి భూములకి భద్రత కల్పించే కార్యక్రమాన్ని కొన్ని సెకండ్ల ముందే మనందరి గుండెల్లో ఉండే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం. వేదిక మీద ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారికి, అదే రకంగా చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, అదే రకంగా స్పీకర్ గారు పెద్దలు గడ్డం ప్రసాద్ గారికి, నా సహచర మంత్రులందరికీ, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అడ్వైజర్లకు, చైర్మన్లకు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ నుంచి మొదలెడితే మండల స్థాయిలో ఉండే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరకు హాజరైన కలెక్టర్లు కానీ, రెవెన్యూ యంత్రాంగం మొత్తానికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 రైతు వేదికల ద్వారా వారి కష్టాలు శాశ్వతంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాశ్వత పరిష్కారం దొరుకుద్దని 1000 కళ్లతో ఎదురు చూస్తున్న నా రైతన్నలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. చాలా సంతోషం, చాలా శుభదినం. రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో కొత్త చట్టాలు తేవటం సర్వసాధారణం. కానీ చట్టం అంటూ ఒకటి తెస్తే అది ఒక చుట్టములాగానో, రాష్ట్ర ప్రజలకి ప్రయోజకరంగా ఉండేలాగానో ఆ చట్టం ఉంటే మొన్నటి ఎన్నికల్లో వారి పరిస్థితి ఇంకొక రకంగా ఉండేది. కానీ ఆనాటి దొరల తెచ్చిన చట్టం వారి స్వార్థం కోసం తెచ్చిన చట్టం కావటం వల్లనే 2020 చట్టం అని ఏదైతే తెచ్చారో 4 గోడల మధ్య 4 వ్యక్తులు కూర్చొని ప్రజల అభిప్రాయానికి, రైతుల కోరికకు, భూములున్న ఆసాములకి గుండెల్లో రైళ్లు పరిగెత్తే చట్టము ప్రతిఫలమే మొన్నటి ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి ప్రజలిచ్చిన తీర్పు. అంతేకాదు ఆ చట్టము చేయటం కూడా చాలా విచిత్రంగా, పేరుకు చట్టం అయితే చేశారు, ఆ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏమీ లేవు. దొరగారికి తెల్లవారుజామున ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాన్ని కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారి దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉండే విలేజ్ ఆఫీసర్ విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేదే వారి ఆదేశం. అలా చెయ్యలేదనే విఆర్ఏ వ్యవస్థని అర్ధరాత్రి ఒక కలమ పోటుతో ఆ వ్యవస్థని టోటల్గా డిమాలిషన్ చేసిన ఆ దొరవారు ప్రవర్తన మనకి తెలియంది కాదు.